హలో మై డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు టీజీపీఎస్సీ తెలంగాణ గ్రూప్ 2 సంబంధించిన కీని విడుదల చేయడం జరిగింది. ఈ కీకి సంబంధించి మనం రూపొందించిన కీ ప్రకారం పోల్చి చూసినట్లయితే దాదాపుగా టీఎస్పీఎస్సీకి మన కీకి దాదాపుగా 99% యాక్యురసీగా ఉంది. కానీ కొన్ని ప్రశ్నలు మనం రూపొందించిన కీకు మరియు టీఎస్పీఎస్సీకి ప్రకటించిన కీకి సంబంధించి దాదాపు ఒక 12 ప్రశ్నల వేరియేషన్ ఉంది. ఈ 12 ప్రశ్నలకి ఖచ్చితంగా మనం అబ్జెక్షన్స్ తెలపడానికి చాలా అత్యవసరం కూడా. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది. మనకు అబ్జెక్షన్స్కి అవకాశం ఇచ్చారు. ఏదో ఆషామాషిగా వ్యూస్ కోసమో ఇంకే మరే దానికోసమో కాదు. ఈ ప్రశ్నలు చూడండి, దీనికి సంబంధించి ప్రూఫ్తో సహా ఆ ప్రశ్నకు సంబంధించి ప్రూఫ్తో సహా నేను పేస్ట్ చేసి అకాడమిక్ బుక్ నుంచి, ప్రకాష్ సార్ బుక్ నుంచి, అదేవిధంగా కరీం సార్ బుక్ నుంచి సేకరించి ఆ ప్రశ్నకు సంబంధించిన డేటాను అక్కడ నేను పేస్ట్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు ఈ వీడియోని చూసేవారు అబ్జెక్షన్ పెట్టాలనుకుంటే మన వీడియోని చూసి ఆ పేజీ నెంబర్లు కూడా వేయడం జరిగింది. ఏ బుక్ అయితే ఆ బుక్కు సంబంధించి ఆ బుక్ నుంచి సేకరించి కూడా మీరు అబ్జెక్షన్స్ తెలియజేయగలరు టీఎస్పీఎస్సీకి. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు నష్టపోకుండా ఉండాలి, అందరికీ అవకాశం ఉంటుంది. ఈ తప్పులనే సరిదిద్దవలసిన అవసరం ఉంది. సో మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఇందులో మొదటిగా మన అబ్జెక్షన్ తెలపాల్సిన ప్రశ్న వచ్చేసి, అంబేద్కర్ యొక్క వ్యాఖ్యలను పరిగణించినట్లయితే పెద్ద మరియు చిన్న రాష్ట్రాలు మధ్య సమతుల్యత సాధించడానికి 4 పరిమితులను అంబేద్కర్ ప్రతిపాదించెను. ప్రకృతి వనరులు మరియు మానవ వనరులు అను 2 కారకాలపై ఆర్థిక స్వావలంబన ఆధారపడి ఉంటుందని ఆయన భావించెను. మిశ్రమ రాష్ట్రాల ఏర్పాటు ఉండకూడదని ఆయన పేర్కొన్నాడు. ఒక రాష్ట్రంలో ఒకే భాష ఉండాలని ఆయన పేర్కొన్నాడు. మనకి టీఎస్పీఎస్సీ ప్రకటించిన కీ ప్రకారం సి మరియు డి అనేది ఆన్సర్ ఇవ్వటం జరిగింది. కానీ అంబేద్కర్ చిన్న రాష్ట్రాల గురించి, ఎస్ఆర్సీ గురించి తన యొక్క వ్యాసాలలో పేర్కొన్నట్లు పెద్ద మరియు చిన్న రాష్ట్రాల మధ్య సమతుల్యత సాధించాలంటే వాటి మధ్య ఒక 4 పరిమితులను తెలియజేయడం జరిగింది. భారతదేశంలో పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు ఉంటే ఎటువంటి పరిమితులు ఉంటాయనేవి 4 పరిమితులు తెలియజేశారు. మరి ఆర్థిక స్వావలంబన అనేది అటు ప్రకృతి వనరులు మరియు మానవ వనరుల మీద కూడా ఆధారపడి ఉంటుందని ఆయన భావించారు. మరి మిశ్రమ రాష్ట్రాల ఏర్పాటు ఉండకూడదని కూడా భావించారు. ఒక రాష్ట్రంలో ఒకే భాష ఉండాలని కూడా పేర్కొన్నాడు. వాస్తవానికి ఏబిసిడి 4 కూడా సరైనవే, కానీ ఇక్కడ సి మరియు డి మాత్రం ఇవ్వటం జరిగింది. దీనికి మనం అబ్జెక్షన్ తెలపాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన సోర్స్ను చూసినట్లయితే ఇవి ప్రకాష్ బుక్ నుంచి మనం సేకరించడం జరిగింది. మిశ్రమ రాష్ట్ర ఆలోచనలకు పూర్తిగా తిలోదకాలు ఇవ్వాలంటే మిశ్రమ రాష్ట్ర ఆలోచన ఉండకూడదని పేర్కొన్నది సరైనదే. ఒక భాష ఒక రాష్ట్రం అనేది కూడా సరైనది. ఇది సి మరియు డి ఆప్షన్, ఈ 2 కూడా సరైనవి. ఇక్కడ చూడండి, ఒక భాష మాట్లాడే ప్రజలను ఎన్ని రాష్ట్రాలకు విభజించవచ్చు అంటే ఇక్కడ 4 పరిమితులు చెప్పడం జరిగింది ఆయన. ఒకటి పాలనా సామర్థ్యం ఒకటి చెప్పారు, వివిధ ప్రాంతాల మధ్య ఉన్న అవసరాలు ఒకటి 2వ పరిమితి చెప్పారు, వివిధ ప్రాంతాల మధ్య ఉన్న మనోభావాలను 3వ పరిమితిగా చెప్పారు. ఇక్కడ మెజారిటీ ప్రజలు, మైనారిటీ ప్రజల మధ్య ఉండే నిష్పత్తి మీద కూడా ఆధారపడి ఉంటుందని 4 పరిమితులు చెప్పడం జరిగింది. అంటే ఏ అనే స్టేట్మెంట్ కూడా సరైనదే. ఇక్కడ ఇంకొకటి ఆర్థిక స్వావలంబన. ఇక్కడ చూడండి, ఈయన ప్రతిపాదించిన 3 ముఖ్యమైన విషయాలు, ఒకటి జనాభా, 2 భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక స్వావలంబనం. ఈ మానవ వనరులు, ఇవి భౌతిక వనరులు, ప్రకృతి వనరులు, ఈ రెండింటి మీద ఆధారపడి ఆర్థిక స్వావలంబన ఉంటుందని ఆయన పేర్కొనడం జరిగింది. సో అది కూడా సరైన స్టేట్మెంటే. ఇక్కడ చూసినట్లయితే ఒక ప్రాంతం లేదా రాష్ట్రం యొక్క ఆర్థిక స్వావలంబన ప్రకృతి ప్రసాదించిన వనరులు మానవ ప్రయత్నంతో కల్పించుకున్న, అంటే మానవ వనరులు కలిపి ఉంటుందని పేర్కొనడం జరిగింది. సో 4 స్టేట్మెంట్స్ సరైనవే, కానీ ఇక్కడ సి మరియు డి అని ఇచ్చారు కాబట్టి దీనికి మనం అబ్జెక్షన్స్ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినట్లయితే 1975 రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి జోనల్ విధానం ప్రవేశపెట్టబడింది. 75 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోనల్ విధానం ప్రవేశపెట్టబడింది. దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ 6 జోన్లుగా విభజించబడింది. ఇది సరైనదే, ఇది సరైన జవాబే. 6 జోన్లుగా విభజించబడింది. తెలంగాణ ప్రాంతం 5 మరియు 6 జోన్లలో ఉన్నది. సో మిగిలిన ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతం 1 నుంచి 4 జోన్ల వరకు ఉంటే 5, 6 జోన్లలో తెలంగాణ ప్రాంతం చేర్చబడింది. సో ఏ స్టేట్మెంటు సరైనదే. మరి హైదరాబాద్ను ఫ్రీ జోన్గా చేశారు అని ఇచ్చారు. ఇక్కడ టీఎస్పీఎస్సీ వాళ్ళు ఇక్కడ 2 ఏ మరియు బి 2 సరైనవని ఇచ్చారు. కానీ ఇక్కడ కేవలం ఏ మాత్రమే సరైనది.
ఏ పుస్తకం తీసుకున్నా, అకాడమీ బుక్ తీసుకున్నా కానీ, ప్రకాశ్ సార్ బుక్ తీసుకున్నా కానీ, రాష్ట్రపతి ఉత్తర్వులు వెబ్ నోట్ తీసుకున్నా కానీ, లేకపోతే రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి నెట్ నుంచి సేకరించినా కానీ ఇక్కడ ఏ మాత్రమే సరైంది. ఇక్కడ బి అనేది హైదరాబాద్ మొత్తాన్ని కూడా ఫ్రీ జోన్గా చేయలేదు. హైదరాబాద్లోని కొన్ని కార్యాలయాలను మినహాయించడం జరిగింది. 14లో కొన్ని, అంటే పేరా 14లో కొన్ని కార్యాలయాలను మినహాయించడం జరిగింది. అవి సెక్రటేరియట్స్ కావచ్చు, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, అటువంటి సంస్థలలో మినహాయించడం జరిగింది. అంతేగాని హైదరాబాద్ మొత్తాన్ని ఫ్రీ జోన్గా చేయలేదు. ఇక్కడ దీనికి సంబంధించిన సోర్స్ అంటే సుప్రీంకోర్టు మాత్రమే ఫ్రీ జోన్ అని ప్రకటించింది ఒక తీర్పులో. కానీ ఇక్కడ చూడండి, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అన్నారు కాబట్టి హైదరాబాద్ ఫ్రీ జోన్గా చేయలేదు. ఏ మాత్రమే సరైనది అనేది సరైంది. దీనికి సంబంధించిన సోర్స్ వచ్చేసి ఇక్కడ మనకి అకాడమీ బుక్లోనే ఉంది. దీనికి సంబంధించిన సోర్సు ఇది 250 పేజీలోది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా నవంబర్ 1, 1975న ప్రభుత్వ ఉత్తర్వు మరొకటి 729 జారీ అయింది. దీనిలోని 19వ పేరా ప్రకారం హైదరాబాద్ నగరం 6వ జోన్ పరిధిలోకి వస్తుంది. కానీ ఎక్కడా కూడా ఫ్రీ జోన్ అని పేర్కొనలేదు రాష్ట్రపతి ఉత్తర్వులు. సో ఇది గమనించాల్సిన అంశం. ఇది అకాడమీ బుక్ నుంచే సేకరించడం జరిగింది. అభ్యర్థులు గమనించండి, ప్రతిదాన్ని అబ్జెక్షన్ పెట్టండి, ఎందుకంటే ఎవరు కూడా నష్టపోకూడదు. నెక్స్ట్ మరొకటి సంబంధించింది, ఇది కూడా కొంచెం ఎలిగేషన్ క్వశ్చనే. దీనికి సంబంధించి మరి ఏ సోర్స్ నుంచి టీఎస్పీఎస్సీ ఆన్సర్ ఇచ్చింది అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ నాయకత్వంలో తెలంగాణ ప్రజాసమితి పోరాటం చేసింది అనేది, ఉద్యమాన్ని నడిపింది అనేది కాదు, ఇది సరైనది కాదు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు రాజీనామా చేసిన మంత్రులలో కొండా లక్ష్మణ్ బాపూజీ మొదటివారు. ఇది మాత్రం సరైన స్టేట్మెంట్. బి, తెలంగాణ రాష్ట్ర సాధనకై తెలంగాణ కాంగ్రెస్ సమితిని, ఇక్కడ కాంగ్రెస్ సమితిని అంటున్నారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటాం, టీపీసీసీ అంటాం. ఇప్పుడు పీసీసీ ఏదైనా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటాం. దానిని కొండా లక్ష్మణ్ బాపూజీ ఏర్పరచడం జరిగింది, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. కానీ కాంగ్రెస్ సమితి కాదు. మరి ఇక్కడ సమితి అనే వర్డ్, మరి ఇక్కడ కమిటీ అనే వర్డ్ ఉంది. కాంగ్రెస్ కమిటీ అనేది ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉండాలి. సో ఇక్కడ మనకి టీఎస్పీఎస్సీ వాళ్ళు బి మరియు సి అని ఇచ్చారు, 2 ఆన్సర్లు బి మరియు సి అని ఇచ్చారు. సో కేవలం ఇక్కడ బి మాత్రమే సరైంది. మరి టీఎస్పీఎస్సీ వాళ్ళు ఏ సోర్స్ మీద ఇచ్చారో తెలియదు. దీన్ని కూడా మనం ఒక అబ్జెక్షన్ తెలపాల్సిన అవసరం ఉంది. జనరల్గా ఈ క్వశ్చన్ డిలీట్ చేయాలి, కానీ చేయకుండా సి కూడా ఇచ్చారు. మరొకసారి గమనించే అభ్యర్థులు కూడా దీనికి కూడా పెట్టండి. దీనికి సంబంధించిన ప్రూఫ్ని ఇక్కడ చూడండి, తెలంగాణ పీసీసీ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా ఎవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇది 282వ పేజీలో ఉంటుంది. ఇది ప్రకాశ్ బుక్ నుంచి సేకరించడం జరిగింది, అకాడమీ బుక్లో కూడా ఉంది, అది గమనించగలరు. మరొక కాంప్లికేటెడ్ క్వశ్చన్, అంటే మరొకటి ఎలిగేషన్ ఉన్న క్వశ్చన్ వచ్చేసి ఏప్రిల్ 4, 1969 నాడు సికింద్రాబాద్ పోలీస్ కాల్పులకు సంబంధించింది. ఇది విశాలాంధ్ర సమావేశం బూర్గు మహాదేవాల్లో జరుగుతుంది. ఇక్కడ వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు తమ నిరసన తెలియజేశారు. ఇది సరైందే. ఉద్యమకారులపై పోలీసు లాఠీ చార్జీ కాల్పులు జరపగా 3 ప్రాణాలు కోల్పోయారు, 30 మంది గాయపడ్డారు. ఇది కూడా ఇచ్చారు బి స్టేట్మెంటు. జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్ ఈ సంఘటనపై విచారణ జరుపుతారని ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ ఏ మరియు సి మాత్రమే సరైనదని టీఎస్పీఎస్సీ ప్రకటించింది, కానీ 3 సరైనవే. దీనికి సంబంధించిన సోర్స్ను కూడా చూడండి, ఇక్కడ ఉంది. దీనికి సంబంధించిన సోర్స్ను కూడా ప్రకాశ్ బుక్ నుంచి సేకరించడం జరిగింది. కాల్పుల్లో తెలంగాణ వాదులపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 3 వ్యక్తులు మరణించారు. మరి బూర్గు మహాదేవాల్లో విశాలాంధ్ర సభ జరిగింది. ఇది ఏ స్టేట్మెంట్? సరైందే. ఇది బి స్టేట్మెంట్, ఇది కూడా సరైందే. 30 మందికి పైగా గాయపడ్డారు. జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్ దర్యాప్తు జరుపుతారని ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇది సి స్టేట్మెంటు. ఏబిసి 3 కూడా సరైనవే, కానీ ఇక్కడ టీజీపీఎస్సీ ఏ మరియు సి మాత్రమే సరైందని ఇవ్వటం జరిగింది. ఇక్కడ 1వ ఆప్షన్ సరైందని ఇచ్చారు, కానీ ఏ మరియు బీసీ సరైనవే. దీనికి సంబంధించిన సోర్స్ కూడా ఉంది, అభ్యర్థులు గమనించి అబ్జెక్షన్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కింది కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇక్కడ కూడా అంతే, డేట్తో సహా మనం గతంలో ప్రకటించిన కీని అనాలిసిస్లో కూడా డేట్స్తో సహా రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ టీఎస్పీఎస్సీ వాళ్ళు సిఏబిడి అనేది సరైన ఆప్షన్గా ఇచ్చారు.
ఇక్కడ చూసినట్లయితే జగిత్యాల తాలూకాలో గొల్లపల్లి గ్రామంలో భారీ వ్యవసాయ కార్మికుల సమావేశం జరిగింది. ఇది 27 ఆగస్టు 77లో జరిగింది. లక్ష్మీరాజ్యమారి పోసెట్ అనే ఇక్కడ వ్యవసాయ కార్మికుల సంఘం నాయకులు భూస్వాముల చేత చంపబడ్డారు. ఇది నవంబర్ 77లో. ఎన్నికల బహిష్కరణ ప్రచారంలో సుర్గాను కంది లచ్చిరెడ్డి బస్సు ప్రమాదంలో మరణించాడు. ఇది మే 78. ఇది గ్రామాలకు తరలిండి అనే కార్యక్రమం కొండపల్లి సీతారామయ్య నిర్వహించాడు. ఇది ఏప్రిల్ 78. ఇలా చూసుకున్నా కానీ ఇది ఆగస్టు 77, ఇది 77 నవంబరు. సో ఇక్కడ ఏబి, నెక్స్ట్ ఏప్రిల్ 78 అంటే ఏబిడిసి రావాలి. సరైన ఆప్షన్ ఏబిడిసి రావాలి. ఈ 4 ఆప్షన్స్లో ఏబిడిసి లేదు, కానీ సిఏబిడి ఇచ్చారు. దీనికి సంబంధించిన సోర్స్ కూడా చూడండి. ఇక్కడ దీనికి సంబంధించిన సోర్స్ చూసినట్లయితే ఇక్కడ గ్రామాలకి తరలిండి కార్యక్రమం 1978 ఏప్రిల్ నుంచి జరిగింది మే వరకు. సో ఇది 78 ఏప్రిల్ అని మనకి ఇక్కడ తెలిసిపోతుంది. నేను మెన్షన్ చేశాను, రాశాను సీరియల్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 77 ఆగస్టులో గొల్లపల్లి గ్రామంలో ఇక్కడ రైతు కూలి సమావేశం జరిగింది. నెక్స్ట్ 77 నవంబర్లో, ఇది ఆగస్టు ఇది నవంబర్లో సిరిసిల్ల తాలూకాలో లక్ష్మీరాజ్యము మరియు కన్నాపూర్ గ్రామంలో పోసెట్టిని చంపడం జరిగింది. ఇది 77 నవంబర్లో జరిగింది. దానికి సంబంధించిన ఆర్డరు కంది లచ్చిరెడ్డి 78 మే 31న బస్సు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇలా చూసినా కానీ ఇక్కడ ఇది 78 మే అని ఇచ్చారు. అలా చూసినా కానీ ఇక్కడ సి అనేది లాస్ట్ ఆప్షన్ రావాలి. సి అనేది 78 మే కాబట్టి లాస్ట్ ఆప్షన్ రావాలి, కానీ ఎక్కడ కానీ సి అనేది లాస్ట్ లేదు. సో ఇక్కడ ఏబిసిడి అనేది సరైన ఆప్షను. ఇది ఖచ్చితంగా తొలగించవలసిన అవసరం ఉంది ఈ ప్రశ్నని. సో ఇది కూడా మనం చాలా మిత్రులందరూ కూడా ఎలిగేషన్తో కొంచెం మీ సోర్స్ అన్నిటిని కూడా పోస్ట్ చేసి టీఎస్పీఎస్సీకి అబ్జెక్షన్స్ పెట్టండి, నేను కూడా పెడతాను. నెక్స్ట్ మరొక ప్రశ్న చూసినట్లయితే నక్సలైట్ల ఉద్యమానికి సంబంధించి ఇప్పటి నుండి నాట్యం లేదు, పాట లేదు, ఉపన్యాసం లేదు అని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరని పేర్కోవడం జరిగింది. ఇక్కడ జలగ వెంగళరావు, రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ఇచ్చారు. టీజీపీఎస్సీ వాళ్ళు ఎన్టీ రామారావు అని ఇచ్చారు, కానీ ఎన్టీ రామారావు గారు కాదు ఖచ్చితంగా చెప్పగలను. దీనికి సంబంధించిన సోర్స్ కూడా ఉంది. దీనికి సంబంధించిన సోర్స్ చూడండి. భువనగిరి సభ 97లో జరిగింది. ఆ సభ తర్వాత గద్దర్పై ఏప్రిల్లో కాల్పులు జరిగినాయి. సరే, కాల్పులు జరిగిన తర్వాత తెలంగాణ గురించి ఇంకా ఎవరు గొంతెత్తలేరు, గజ్జి కట్టి ఆడలేరని భావించిన చంద్రబాబు, అంటే గద్దరు ఆయన పాట పాడతాడు, గజ్జి కట్టి నాట్యం ఆడతాడు, అదేవిధంగా సమావేశాలు నిర్వహిస్తాడు. సో అంటే సభలో సమావేశాలు నిర్వహించి తన వాక్చాతుర్యంతో ప్రభావితం చేయగలరు. సో ఆ కాల్పులు జరిగిన సంఘటనతో ఎవరు గొంతెత్తలేరు, గజ్జి కట్టి ఆడలేరని భావించిన చంద్రబాబు ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ సూర్యాపేట సభ జరిగిందనేది ఇక్కడ ఒక బుక్లో, ఇది ప్రకాష్ బుక్లో నుంచి సేకరించడం జరిగింది. ప్రకాష్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరొక సోర్స్ కూడా చూసినట్లయితే భువనగిరి సభలో మార్చి 8, 9 తేదీలో జరిగింది. దీంట్లో తెలంగాణకే గలమెత్తి పాడినందుకు, అదే గజ్జి కట్టి ఆడినందుకు ఆంధ్ర సర్కారు గద్దర్ను చంపడానికి మఫ్టీ పోలీసులను పంపి ఇక్కడ 6వ తారీఖు ఏప్రిల్ 1990న కాల్పులు జరిపించింది. ఈ సందర్భం ప్రకారమే సూర్యాపేటలో కూడా సభ నిర్వహించడం జరిగింది. సో మరి ఈ సమయంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావున సో ఎన్టీ రామారావు అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. సో దీన్ని కూడా మనం అబ్జెక్షన్ తెలపాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ మరొక ప్రశ్న, దీనికి సంబంధించి కూడా చూడండి. క్రింది వాక్యాలను పరిగణించండి. మొదట్లో సిపిఐ పార్టీ సమైక్య ఆంధ్రను సమర్థించింది. ఇది సరైంది. సరైంది. సిపిఐ నాయకుడు కె నారాయణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ జన చైతన్య పాదయాత్రను చేశాడు. కాదు, ప్రజా పోరుయాత్ర ప్రతి బుక్లో ఉంది, అకాడమీ బుక్లో ఉంది, కరీం సార్ బుక్లో ఉంది, ప్రకాష్ సార్ బుక్లో ఉంది. మరి టీజీపీఎస్సీ అయితే ఏ మరియు బి రెండు సరైనవి ఇచ్చింది, కానీ ఇక్కడ ఏ మాత్రమే సరైంది. దీనికి సంబంధించిన సోర్స్ వచ్చేసి సిపిఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలంగాణ ప్రజా పోరు యాత్ర పేరుతో ఇక్కడ జోడేఘాట్ నుంచి హైదరాబాద్ వరకు యాత్ర నిర్వహించాడు. ప్రజా పోరు యాత్ర ప్రతి బుక్లో కూడా సోర్స్ ఉంది. దీన్ని సేకరించండి, నెట్లో కూడా వస్తుంది. దీన్ని సేకరించి అబ్జెక్షన్స్ని పోస్ట్ చేయండి. సో ఇది కూడా ఇక్కడ ఏ మరియు బి అనేది టీఎస్పీఎస్సీ ఇచ్చింది కాదు, ఇక్కడ ఏ మాత్రమే సరైన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా ఇంకోటి సరికాని జత అన్నారు. ఇక్కడ నవ తెలంగాణ పార్టీ దేవేంద్ర గౌడ్ సరైనది స్థాపించాడు. తెలంగాణ నగర సమితి నాగార్జున జనార్దన్ రెడ్డి స్థాపించాడు. తెలంగాణ పోరుయాత్ర కిషన్ రెడ్డి చేయడం జరిగింది.
కానీ తెలంగాణ ప్రజాభిమాన యాత్రను జూపల్లి కృష్ణారావు గారు చేయలేదు. ఇతడు కేవలం మా విద్యార్థులు, ఉద్యోగులు, తెలంగాణ ప్రజలందరూ కలిసి తెలంగాణ ప్రజాభిమాన యాత్రను నిర్వహించాలని అనుకున్నారు. దానిని ఈయన ప్రారంభించడం జరిగింది. ఆ రోజు ప్రారంభించాడు. అలా ప్రారంభించిన తర్వాత విద్యార్థులు, ప్రజలు అందరూ కూడా, ఉద్యోగస్తులు, జర్నలిస్టులు అందరూ కూడా యాత్ర చేయడం జరిగింది. సో ఇది డిలీట్ చేశారు. వాస్తవానికి ఇది డిలీటెడ్ క్వశ్చను, కానీ ఇది సరైన ఆన్సరే, ఒకటో సరైన ఆన్సరే. కానీ మరి ఎందుకనో టీఎస్పీఎస్సీ డిలీట్ చేసింది. సో దీనికి కూడా అబ్జెక్షన్ తెలపాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన సోర్స్ని చూసినట్లయితే తెలంగాణ ప్రజాభిమాన యాత్ర, ఇది వి ప్రకాష్ బుక్లో ఉంది. ప్రజాభిమాన యాత్రను ప్రారంభించిన జూపల్లి కృష్ణారావు 620వ పేజీలో ఉంది. అంటే ఈయన యాత్ర చేయలేదు, కేవలం ప్రారంభించారు. మిగతా తెలంగాణ వాసులు చేయడం జరిగింది. ఇది కూడా గుర్తించండి. 2011లో ఇది కూడా మనం ఎలిగేషన్ తీయాల్సిన ప్రశ్నే. మరొక ప్రశ్న, ఇక్కడ సుశీల్ కుమార్ షిండే కమిటీలోని సభ్యులు మరియు కేంద్ర కేబినెట్ మంత్రులు కూడా ఆయన క్రింది వారిని జతపరచమన్నాడు. వాస్తవానికి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా సరైనవే. ఇక్కడ ఎవరిది ఏ పోర్టుపోలి అనేది సరైనదే, కానీ ప్రశ్న తప్పు. ఇది సుశీల్ కుమార్ షిండే కమిటీ కాదు, ఇది ఏకే ఆంటోనీ కమిటీ లేదా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అంటాం. సో మరి ప్రశ్న తప్పు అయినప్పుడు ఇది అసలు డిలీట్ కావాల్సిన క్వశ్చన్. ఇది పూర్తిగా డిలీట్ చేయాలి. కానీ ఇది ఏకే ఆంటోనీ కాకుండా సుశీల్ కుమార్ షిండే అని అనుకుంటే టీఎస్పీఎస్సీ భావించింది కావచ్చు. అందుకని ఇది సరైన ఆన్సర్ ఇచ్చారు. కానీ ఇక్కడ సుశీల్ కుమార్ షిండే కాదు. మరి ప్రశ్నలోనే తప్పు ఉంది. సో దీన్ని కూడా అభ్యర్థులు గమనించండి. మరొక ప్రశ్న, మరి దీనికి సంబంధించి సోర్స్ ఏంది అంటే ఇక్కడ చూడండి, మంత్రుల బృందం. ఇక్కడ మంత్రుల బృందానికి సంబంధించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసినట్లుగా హైదరాబాద్తో సహా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరి ఆంధ్రప్రదేశ్ను విభజించడానికి, ఆ సమస్యలు పరిష్కరించడానికి అక్టోబరు 8, 2013 రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ చైర్మన్గా మంత్రులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరం, ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్, పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జయరాం రమేష్, ప్రత్యేక ఆహ్వానితులు వి నారాయణ స్వామి ఉన్నారు. మరి వీళ్ళకి సంబంధించిన పోర్టుపోలి ఇక్కడ ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన కమిటీ యొక్క ఎవరు చైర్మన్ అంటే ఆంటోనీ. సో ఇది కూడా అబ్జెక్షన్ తెలపాల్సిన ప్రశ్నే. మరి ఇక్కడ కూడా అదే ఉంది, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లేదా ఆంటోనీ కమిటీ సభ్యులే ఉన్నారు. ఇక్కడ ఆంటోనీ కమిటీ సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ ఒకటి ఉంది. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించి కూడా ఆంటోనీ కమిటీ అంటాం. దానికి సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఆంటోనీ ఉన్నారు, చిదంబరం ఉన్నాడు, షిండే, జయరాం రమేష్, గులాం నబీ ఆజాద్, వి నారాయణ స్వామి. మనం ఇక్కడ పేర్కొన్నట్లు వీరందరూ కూడా ఇక్కడ షిండే, చిదంబరం, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, జయరాం రమేష్, నారాయణ స్వామి వీళ్ళు ఉన్నారు. ఇది ఆంటోనీ కమిటీ. అలా కాకుండా ఇక్కడ మరొక కమిటీ ఉంది. ఏంటంటే సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ సోనియా గాంధీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ ముగ్గురు ఉంటారు. సో అలా తీసుకున్న ఆ 3 ఆప్షన్స్ కూడా లేవు. దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ ఉండాలి. సో ఇది తీసుకున్నా లేదు. కానీ టీఎస్పీఎస్సీ ఇక్కడ 3వ ఆప్షన్ సరైనది ఇచ్చారు. మరి ఇందులో వాయలార్ రవి అను గులాం నబీ ఆజాద్ లేరు. సో ఈ ప్రశ్న కూడా డిలీట్ చేయాలి ఖచ్చితంగా, లేదా మార్క్ అనేది యాడ్ చేయడం అవసరం ఉంది. ఇది ఆంటోనీ కమిటీకి సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించింది. ఇది దీంట్లో సరైన ఆప్షన్స్ అనేవి లేవు. ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక ఆంటోనీ కమిటీ కూడా ఉంది. ఇక్కడ గులాం నబీ ఆజాద్ కాకుండా ఇక్కడ దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీతో కలిపి కూడిన ఒక కమిటీ ఉంది. దీనికి సంబంధించిన సోర్స్ కూడా మనం ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన సోర్స్ని చూడండి. కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంటోనీ అధ్యక్షతను ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్. మరి ఈ 4 ఆప్షన్స్ 3 లేకుండా మరి వాయలార్ రవి మరి గులాం నబీ ఆజాద్ పేర్లు కూడా ఉన్నాయి. అంటే సరైన ఆప్షన్స్ లేవు. సో ఇది కూడా డిలీట్ చేయాల్సిన ప్రశ్నే. దీనికి కూడా మనం అబ్జెక్షన్స్ తెలపాలి. మరొక క్వశ్చన్, ఇక్కడ తెలంగాణ ఉద్యమ కాలం నాటికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి BACDN. ఎందుకంటే డేట్స్తో సహా మెన్షన్ చేయడం జరిగింది. ఉద్యమ చరిత్రకు సంబంధించి ప్రతి బుక్లో ఉంటుంది. ఇది నా రక్తం నా తెలంగాణ కార్యక్రమం ABVP వాళ్ళు నిర్వహించారు జనవరి 30, 2010. మరి తెలంగాణ విద్యార్థి గర్జన జనవరి 3, 2010. కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల పొలికేక 7 ఫిబ్రవరి 2010. ఆత్మహత్య కారణంగా సిరిపుర యాదయ్య మరణం 2010 ఫిబ్రవరి 20. ఇలా తీసుకున్నా కానీ
సరైన ఆప్షన్ ఫస్ట్ ఇక్కడ జనవరి 3 ఉన్నది రావాలి, BACD రావాలి. కానీ BACD ఇవ్వకుండా TSPSC వాళ్ళు ACDB ఇచ్చారు. మరి దీన్ని ఏ విధంగా పరిగణించి వచ్చే అవకాశం ఉంటే మనం మొదటిసారిగా చెప్పిన కీలో కూడా ఇది కూడా సెకండ్ ఆప్షన్గా పరిగణించవచ్చు అని పేర్కోవడం జరిగింది. ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్లో తెలంగాణ విద్యార్థి గర్జన 2013లో కూడా జరిగింది. కాకపోతే దాన్ని తెలంగాణ యుద్ధ బేరి అని పేర్కొనడం జరిగింది. ఒకవేళ దీన్ని 2013గా పరిగణించినట్లయితే అప్పుడు ACDB వస్తుంది. అప్పుడు చూసినట్లయితే ACDB అనేది లాస్ట్కి వస్తుంది. అది అవటానికి కూడా అవకాశం ఉంది. సో TSPSC వాళ్ళు ఒకవేళ బహుశా 2013గా భావించవచ్చు ఉండొచ్చు. సో అది కాకపోయినా 2010 కూడా ఉంది. దానికి సంబంధించిన సోర్స్ కూడా ఇక్కడ ఓయో ఆర్ట్స్ కాలేజీలు అంటే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ యుద్ధ పేరుతో ఒక సభ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన సోర్స్ కూడా ఉంది. చూడండి, నాకు తెలిసి అయితే ఫస్ట్ ప్రయారిటీ మాత్రం BACDని మాత్రమే. దీనికి సంబంధించి సోర్సు 100% ఉంది. సో దీన్ని కూడా పోస్ట్ చేయండి ఎలిగేషన్ తీసుకొని. నెక్స్ట్ మరొక ప్రశ్న, ఇది చాలా టూ మచ్ అండి. ఇది 2001లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దృఢంగా సిఫారసు చేసింది. అసలు ఈ ప్రణబ్ ముఖర్జీ కమిటీ అనేది 2005లో ఇక్కడ 2005లో ఇది వేయటం జరిగింది. 2001 కాదు. సో ఏ అనేది తప్పు. మరి ప్రణబ్ ముఖర్జీ కమిటీ మరొక రాష్ట్రాల పునర్విభజన కమిషన్ అంటే SRC స్టేట్ రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఇది 2 తప్పండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ B మాత్రమే సరైనదని ఆప్షన్ ఇవ్వటం జరిగింది TGPSC వాళ్ళు. కానీ ఇక్కడ B మాత్రమే సరైనది కాదు, 2 కూడా సరైనవి కావు. ఎందుకంటే అసలు ప్రణబ్ ముఖర్జీ కమిటీ తన యొక్క నివేదికను అసలు వెల్లడించలేదు. సో మరి సిఫారసు చేసిందని ఎలా తెలుస్తుంది? మరి అది కరెక్ట్ కాదు కదా. మరి దానికి సంబంధించిన సోర్స్ ఏంటంటే మీరు ఒకసారి గమనించినట్లయితే చూడండి, ఇది అకాడమీ బుక్లో కూడా ఉంది, ప్రకాష్ సార్ బుక్లో కూడా ఉంది. ఇక్కడ UPA మరియు TRSల మధ్య దూరం పెరగడానికి కారణమైన మరోవైపు ఏడాదిన్నర అయినా అంటే దాదాపు 20 నెలలు అయినా కానీ నివేదిక ఇవ్వలేదు. ప్రణబ్ ముఖర్జీ కమిటీ వ్యవహారాన్ని UPA ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్లో పెట్టిందని ఇండైరెక్ట్గా ప్రకాష్ సార్ బుక్లో ఇవ్వడం జరిగింది. అకాడమీ బుక్లో కూడా దీనికి సంబంధించి చూసినట్లయితే అకాడమీ బుక్లో కూడా ఇక్కడ చూడండి, 20 నెలలైనా కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చలనం లేదు. 20 నెలలైనా అంటే అక్కడ ఏడాదిన్నర అని ఇవ్వటం జరిగింది. అంటే 12, 6, 18 అట్లా దగ్గరగా 20 నెలలైనా కానీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదిక ఇవ్వలేదు. ఆ తర్వాత అయినా ఇచ్చినట్లు వార్తలు లేవు. ఇది అకాడమీ బుక్లో ఉన్న సోర్సు. సో ఈ ప్రశ్న 100% అసలు ఇది తప్పిది. దీనికి సంబంధించి సోర్సు బలంగా ఉంది. ఎందుకంటే నివేదిక ఇవ్వలేదు, మరి సిఫారసు చేసిందని ఎలా ఉంటుంది? సో 2 కూడా తప్పే. మరి B 2 కూడా తప్పే. కానీ TGPSC B మాత్రమే ఇచ్చింది. సో ఇది కూడా మనం గమనించాల్సిన అంశం. సో ఈ విధంగా దాదాపుగా 4th పేపర్లోనే 12 ప్రశ్నలని ఇక్కడ TGPSC కీ అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది. ఏ సోర్స్ ప్రకారం ఇచ్చారో తెలియదు. మనకు సోర్సు చాలా బలంగా ఉన్నాయి. కానీ రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఎటువంటి సోర్స్ పెట్టినా అకాడమీ బుక్ని తీసుకున్నా కానీ వీళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా తమదే కరెక్ట్ అని వాదించడం జరుగుతుంది. సో ఈ రీసెంట్గా ఈ మధ్యకాలం చూసాం గ్రూప్ 1కి సంబంధించిన అనేక కేసులు కూడా. సో గమనించండి, ఎక్కువ మంది అబ్జెక్షన్స్ పెట్టినట్లయితే వాటిని సరిచేయడమో లేదా నిపుణుల కమిటీకి పంపించడమో లేదా డిలీట్ చేయడమో జరుగుతుంది. డిలీట్ చేసినా కానీ చాలామందికి అంటే ప్లస్ అవుతుంది. ఎందుకంటే తర్వాత దాన్ని యావరేజ్ చేసి పర్సంటేజ్ చేస్తారు. ఎందుకంటే 150 ప్రశ్నలలో కనీసం ఒక 10 ప్రశ్నలు తప్పైన ఒప్పైన తొలగించినట్లయితే 140 ప్రశ్నలకే మార్కులు లెక్కగడతారు. అంటే 150 ఈజ్ డివైడెడ్ బై 140 అంటే దాదాపు ఒక్కొక్క ప్రశ్నకి 1.1 కానీ 1.2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అభ్యర్థులకే మేలు జరుగుతుంది. సో చాలామంది అభ్యర్థులు ఈ ప్రశ్నలన్నింటిని కూడా ఎలిగేషన్తో సోర్స్తో సహా పోస్ట్ చేయండి TSPSC వెబ్సైట్లో. ఎందుకంటే మిత్రులందరికీ న్యాయం జరగాలి, అభ్యర్థులందరూ కూడా ఎవరూ కూడా నష్టపోకూడదు. ఆ ఉద్దేశంతోనే నేను కొంచెం రిస్క్ అయినా కానీ సోర్స్తో సహా నేను ఈ వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.